అబద్ధాలు ప్రచారం చేయడం కాదు, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలకు రండి. మేము చెప్పిన ఏ అంకెలన్నా తప్పు అయితే చెప్పండి అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మాట్లాడితే చంద్రన్న వెలుగులు, చంద్రన్న జిలుగులు, చంద్రన్న మెరుగులు, చంద్రన్న సొగసులు రకరకాల ప్రచారం చేస్తున్నారు కదా. మీరు అధికారంలో వచ్చే నాటికి 2014లో డిస్కమ్ అప్పులు ఎంత ఉన్నాయి? 29,552 కోట్లు. అంటే సుమారుగా మీకు 30,000 కోట్లు అనుకోండి. ఆయన దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి? 86,215 కోట్లు. అంటే ఎంత పెరిగినాయి? 56,000 కోట్ల అప్పు పెరిగింది. ఇంచుమించుగా 56,000 కోట్ల 56,664 కోట్ల అప్పు పెరిగింది. ఇది చెప్పండి, మీరు చెప్పండి, ఎవరిది సమర్థత? వాస్తవాలు ఇలా ఉంటే మీరు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోలార్ విద్యుత్ విషయానికి వస్తే 2015-19 మధ్య 2,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనడానికి 35 పీపీఎల్ చేసుకున్నారు. యూనిట్కి ధర గరిష్టంగా ₹6.99 అంటే ₹7 ఇచ్చాడు. ₹6.99 నుంచి ₹6.80 అంటే సుమారుగా ₹7 అనుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెకీతో చేసుకున్న ఒప్పందాలు తీసుకుంటే అది సుమారుగా ₹2.49 ₹2.49కి ఒప్పందం చేసుకున్నారు. కానీ గగ్గోలు పెడతాడు. ₹6.80 అంటే దాదాపు ₹7 ఎక్కడా? ఈ 2.5 ఎక్కడా? ఇక్కడ 2.5లో ఏదో అవినీతి జరిగిపోయింది అంటాడు. మరి ₹2.5కే మూటలు వచ్చేస్తే మరి ఆ ₹7కి ఎన్ని మూటలు రావాలి? మీకు ఎన్ని టన్నులు రావాలి? మాట్లాడడానికన్నా అర్థం ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ మేము చెప్తున్నాం, మేము ఏదైతే ఈరోజు ఈ పోరుబాట నిర్వహించామో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనోభావం ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షంగా ప్రజావాణిని వినిపించాం. ప్రతి నియోజకవర్గంలోని మారుమూల నియోజకవర్గాలతో సైతం ప్రతి నియోజకవర్గంలోని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇవాళ వాళ్ళ ఆవేదన చెప్పారు, వాళ్ళ ఆగ్రహాన్ని చెప్తున్నారంటే మీరు దీన్ని ఒక సదావకాశంగా అర్థం చేసుకోండి. మీకు వచ్చిన ఒక అవకాశంగా దీన్ని మీరు సరిదిద్దుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలని ఉపసంహరించుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. చేయండి. ప్రజల మనోభావం తెలిసిన తర్వాత దానికి అనుగుణంగా మీరు సరిదిద్దుకోవాల్సిందే. అది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నిరూపించింది. ప్రజల మనోభావాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని, విద్యుత్ ఛార్జీల పెంపు పైన వారి ఆవేదనని కళ్ళకట్టినట్టు రాష్ట్ర వ్యాప్తంగా చూపించింది కనుక మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను తగ్గించిందని చెప్తున్నాం. మేము రాజకీయం చేయట్లే. మీకులాగా ప్రతిదీ రాజకీయం చేయాలన్న ఆలోచన వైఎస్ఆర్సీపీకి లేదు. మేము చేసేది ప్రజల పక్షాన గొంతెత్తడమే. 175 నియోజకవర్గాల్లో వేలాది మంది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు మీదకి వస్తే ఎంత శాంతియుతంగా ఈ కార్యక్రమాలు జరిగినాయో మీరు అర్థం చేసుకుంటే అది వైఎస్ఆర్ పార్టీ బలం, అది వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల క్రమశిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు మీదకి వస్తే చిన్న సంఘటన జరగకుండా ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా నడిచింది. అందుకే మేము చెప్తున్నాం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పోరుబాటని మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా పెంచిన రేట్లు తగ్గించిందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే, ఏమైనా ఉంటే అడగండి. సిక్కితోటి జరిగిన ఒప్పందంలో వైసీపీ ప్రభుత్వం చాలా ఎక్కువగా జరిగింది, అందుకని కేసులు పడ్డాయి ఇతర దేశాల్లో అని చెప్పేసి చెప్పారు కదండి. అంటే ఇప్పుడు ఛార్జీలు తగ్గడం కోసం అప్పుడు ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ అని చేయాలండి. ఇప్పుడు ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు అంటేనే డైవర్షన్ బాబు. ఎప్పుడు ఏది డైవర్ట్ చేయాలనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అసలు ఒప్పందం ఎవరితో చేసుకున్నాం? సెకీతో. సెకీ ఏంటి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి
ఇది అవినీతి చేయడానికి లంచాలు ఇస్తుందా? చెప్పండి, మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి లంచాలు ఇచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్తే నిరూపించమనండి. ఇంతకుముందే నేను చెప్పా, మీరేమో ₹6.80 ₹7 కొంటారు, ఒప్పందాలు చేసుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ ధరకి విద్యుత్ కొంటే ₹2.49 యూనిట్ ఒప్పందం చేసుకుంటే అందులో అవినీతి జరిగిందంటారు. ఎవడు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందినాయనో లేకపోతే అవినీతి జరిగిందనో ఎవరు చెప్పారు? అమెరికా చెప్పిందా? ఎవరు చెప్పలేదే. ఎవరో అదానీతో జరిగిన ఒప్పందాలని మాట్లాడుతుంటే దాన్ని తీసుకొచ్చి మోకాలకి బోడిగుండికి ముడేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ముడేస్తారు. రాసిందే రాసి ఓదరగొట్టి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఏమైంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా వేశారు. సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఈ పత్రికల మీద అబద్ధాలు వండి వార్చిన పత్రికల మీద పరువు నష్టం దావా వేశారు. ఎంత గట్స్ ఉంటాయి పరువు నష్టం దావా వేశారంటే? అంటే మీరు అబద్ధాలు చెప్పి అబద్ధాలు వల్లించి అక్కడ ఏది జరగకపోయినా జరిగినట్టుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం ఇది కరెక్టా అని అడుగుతున్నాం. నేను ఒక ఉదాహరణ చెప్తా. మనం హెరిటేజ్ నుంచి పాలు కొనుక్కుందామని ఒప్పందం చేసుకుంటాం. ఒక 100 ప్యాకెట్ల పాలు రోజు మాకు హెరిటేజ్ నుంచి సప్లై చేయండి అని ఒక ఒప్పందం చేసుకుంటాం. ఒప్పందం ఎవరికి? హెరిటేజ్కి, మనకి. ఏదో ప్యాకెట్ ₹100 కొంటాం అని ఈ నాణ్యత ఉండాలని మాట్లాడుకుంటాం. హెరిటేజ్ ఏం చేస్తుంది? రైతుల నుంచి సేకరిస్తుంది. రైతుకి వినియోగదారుడికి ఇక్కడ ఏమన్నా సంబంధం ఉందా? మీరు ఏ రేటు కొంటే మాకెందుకు? మాకు మీరు ప్యాకెట్ ₹100 అమ్ముతానన్నారదే మాకు కావాలి. అది కూడా ఏ నాణ్యతతో మీరు ఇస్తానన్నదే మాకు కావాలి. ఇక్కడ హెరిటేజ్ అంటే సెకి, హెరిటేజ్ కాకపోతే ఇంకొక డైరీ సెకి. వినియోగదారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ మీరు అదాని నుంచి కొంటే మాకెందుకు? అమెరికా నుంచి కొంటే మాకెందుకు? మాకు కావాల్సిందేంటి? నాణ్యమైన విద్యుత్తు మేము చెప్పిన రేటుకి మాకు కావాలి. ఇదిగో ఈ క్వాంటిటీ, ఈ రేట్లో, ఇంత నాణ్యతతో కావాలి. వీలింగ్ ఛార్జెస్ ఉండకూడదు. ఇంటర్స్టేట్ దాన్ని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండకూడదు. ఇవన్నీ ఒప్పందంలో భాగం. వీటన్నిటిని వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం?